అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుంది సిపిఎం. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసమని ఈ చట్ట సవరణను వ్యతిరేకించారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఎన్ఆర్సీ, సిఏఏ అమలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఒక ఓటు హక్కు పొందాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దాంతోపాటు భారతీయ పౌరుడై నిరూపించాలంటే అక్కడ నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రూఫ్ అందించాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అందించాలి. అట్లే ఇక్కడ ఉన్నట్టు ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపించాలి. ఈరోజు అన్ని రకాల డ్రైవింగ్ లైసెన్స్తో సహా, ఆధార్ కార్డుతో సహా, రేషన్ కార్డుతో సహా అన్నీ చూపించినప్పటికీ బీహార్లో 69 లక్షల మంది ఓటర్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. మిగతా దాంట్లో ప్రధానంగా మైనార్టీలు, దళితులు, గిరిజనులకు ఓట్లు తొలగించింది. బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను ఇతర రాష్ట్రాల్లో ఉన్న అక్కడ చేర్పించింది. మహారాష్ట్ర ఓటర్లు బీహార్లో ఉన్నారు, అస్సాంలో ఓటర్లు బీహార్లో ఉన్నారు, గుజరాత్లో ఉండే ఓటర్లు బీహార్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉండే ఓటర్లు బీహార్లో ఉన్నారు. వీళ్ళందరూ మొత్తం కూడా కొన్ని లక్షల మంది బీహార్ ఎవరైతే బీజేపీ అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ప్రతి ఓటర్ లిస్టు వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల విషయం నిద్రపోతుందా? మరి ఎస్ఐఆర్ని ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషన్ ఈ ఓట్లను ఏ రకంగా జవాబు చెప్తుందో దానికి జవాబు లేదు. అడ్రస్ లేని ఓట్లు కూడా ఓట్లు వేసారిపోయిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకోసం దేశ ప్రజలు మేము కోరుతూ ఉన్నాం, ఈరోజు బీజేపీ చెప్పు చేతుల్లో ఎన్నికల కమిషన్ నడుస్తుంది. కాబట్టే ఎస్ఐఆర్ ఏదైతే తెచ్చిందో కేవలం మైనార్టీల ఓట్లు తొలగించడానికి, దళితుల ఓట్లు తొలగించడానికి, బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించడానికి తెచ్చినటువంటి ఒక సవరణ తప్ప నిజంగా ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నారో, డూప్లికేట్లు దాన్ని తొలగించడానికి కాదు అనేది ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే గత ఎన్నికల్లో మనం పరిశీలిస్తే అసెంబ్లీలో వచ్చిన ఓట్లకు, పార్లమెంట్లో వచ్చిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉంది. అసెంబ్లీలో నియోజకవర్గం అంతా బీజేపీ ఓడిపోయింది, కానీ పార్లమెంట్లో మాత్రం బీజేపీ గెలిచింది. ఏ రకంగా గెలిచిందో తెలియదు. అట్లే పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు చాలా డిఫరెన్స్ ఉంది. వందల వేల సంఖ్యలో డిఫరెన్స్ ఉంది. ఎన్నికల కమిషన్ నిజాయితీ ఉంటే ఎన్ని ఓట్ల పోలైతే అన్ని ఓట్లనే కౌంటింగ్ చేయాలి, కానీ ఆ పద్ధతి లేదు. దానికి కారణం ఏమంటే ఈవీఎం మిషన్లు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈవీఎం మిషన్లన్నీ బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. వాళ్ళు ఓట్లేయడమే కాదు, బీజేపీ డైరెక్ట్ ఓట్లేసే పద్ధతిని ఎన్నికల ఈవీఎం మిషన్ల ద్వారా చేసింది. అందుకోసం ఈవీఎం మిషన్లు తొలగించాలి, అట్లా ఎస్ఐఆర్ని రద్దు చేయాలి. ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా గళం విప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను కోరుతాను. చెప్పండి, గుజరాతీలు కానీ, మహారాష్ట్రీయులు కానీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ లోకల్గా అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు ఓటర్ల జాబితా వస్తే తప్పుపడతారా? వాళ్ళంతా బీజేపీ అనుకూలమైన అనేది మీ భావన కాదు. మేము ప్రూఫ్తో సహా చూపిస్తాం. మహారాష్ట్రలో ఏ ఫోటో ఉందో, ఏ పేరు ఉందో, గుజరాత్లో ఆ ఫోటో, ఆ పేరు ఉంది. అట్లా హర్యానాలో ఏ ఫోటో ఉందో బీహార్లో ఆ ఫోటో ఉంది. ఏక పేర్లు చెప్పడం కాదు, మొత్తం ఫోటోలతో సహా వాళ్ళ వివరాలు. విచిత్రం ఏమంటే అడ్రస్ మహారాష్ట్ర ఉన్న బీహార్లో ఒకటి ఉంది. మరి ఏ రకంగా చేయగలుగుతారు? ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? ఏమీ లేదు. బీహార్లో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బీహార్లో ఎన్నికల కమిషన్ ఒక ఫారం ఇస్తే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో ఫామ్ ఇచ్చింది. వాళ్ళు విడిగా ఫిలప్ చేస్తున్నారు, వీళ్ళు విడిగా ఫిలప్ చేస్తున్నారు. ఫామ్ ఫిలప్ చేసేది ఒకే రకంగా ఉండాలి కదా. ఫామ్ 6 కానీ, ఫామ్ 8 కానీ, ఫామ్ 7 కానీ ఇవి ఉండాలి. ఇవి ఉండట్లేదు. మరి అదనంగా మున్సిపల్ కార్పొరేషన్ వేరే ఫామ్ ఎందుకు తీసుకొస్తుంది? మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో ఫోటో ఉండదు, ఎన్నికల కమిషన్ దాంట్లో ఫోటో ఉంటుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? మొత్తం లక్షల సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు, అట్లా ఏ రాష్ట్రంలో ఏ ఓట్లోనే ఈరోజు మొత్తం కూడా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దానికి జవాబు చెప్పని చెప్పి చెప్తున్నారు. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి, కానీ ఆ మాత్రం ఈరోజు ఎన్నికల కమిషన్ ఏం చేయట్లేదు. ఇది కేవలం బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ అధికారులు నియమిస్తున్నారు, వాళ్ళు కూడా ఊడిగం చేస్తున్నారు. అంటే తప్పుడు ఆరోపణ చేస్తున్నారా? బీజేపీకి వచ్చేటువంటి ప్రజాదరణ చూడలేకే ఈవీఎంల మీద ఈ ట్యాంపరింగ్ జరిగిందని, లేకపోతే మోసం చేస్తున్నారని, ప్రతిపక్షాలకి ప్రజాదరణ కోల్పోయేటువంటి పరిస్థితి ఉందనేదైనా మీరంత భావిస్తున్నారా? ఇప్పుడు తప్పుడు ఆరోపణ అనేది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఎన్నికల కమిషన్ కానీ, బీజేపీ నాయకులు కానీ పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు ఎందుకు తేడా ఉందో ఒక్కసారి స్పష్టంగా చెప్పమనండి. అది చాలు. బీజేపీని ఆరోపణ చేస్తున్నామా లేదని నిరూపణ అవుతుంది. అట్లే మహారాష్ట్ర ఉన్నట్టు ఓట్లు గుజరాత్లో ఎందుకు వచ్చినాయి, బీహార్లో ఉన్నట్టు ఓట్లు కర్ణాటక ఎందుకు పోయినాయి? దాని జవాబు చెప్పానండి. బీజేపీ పైన ఆరోపణ అవసరం లేదు. ఇన్ని రోజులేంది ఈరోజు ఎన్నికల కమిషన్ పైన ఎందుకు ఆరోపణ వస్తుంది? టీఎన్ శేషన్ అప్పుడు అప్రిషియేట్ చేశారు ప్రజలందరూ. మరి ఈరోజు ఎందుకు
ఎన్నికల కమిషన్ని అమ్మనాబోతులు తిడుతున్నారు ఎందుకు? కేవలం వాళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తల్ని ఎన్నికల కమిషన్ అధికారులుగా నియమించారు కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ మొత్తం ఓటర్ల లిస్టు మొత్తం కూడా గందరగోళం అవుతుంది. అదే కాదు, ఎన్నికలే గందరగోళం అవుతున్నాయి. అంటే ఎన్నికల వ్యవస్థ అనేది, ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ కదా, దాన్ని ఎట్లా తప్పుపడుతుంది? భారతదేశంలో 2014లో బీజేపీ వచ్చిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ బీజేపీకి అనుకూలంగా వచ్చేసాయి. నేను చెప్తున్నా, ఎన్సీఆర్టీ విద్యా వ్యవస్థ అంతా ధ్వంసం లేపుతుంది. ఎన్సీఆర్టీలో ఆర్ఎస్ఎస్లు చేరారు, జ్యుడిషియరీలో ఆర్ఎస్ఎస్లు చేరారు. కమిషన్ ఏదైతే స్వతంత్ర కమిషన్ అన్నింటిలో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. డైరెక్ట్ ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎన్నికల కమిషన్ ఆ రకంగా మాట్లాడిన తర్వాత ఇంకా ఏం తేడా ఉంది దాంట్లో? డైరెక్ట్గా ప్రధానమంత్రి వకాలత్తుకు ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్నాడు అధికారి, ఇంకా దాంట్లో తేడా ఏముంది? ఆయన ఏం పదవుని ఈయన అదే పదం వాడుతున్నాడు. కాబట్టి ప్యూర్లీ ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు. అందుకోసం బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మేము కోరుతా ఉన్నాం, ఎన్నికల కమిషన్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే మేము ఎవరి సొత్తు కాదు, ఎవరి పక్షం నిలబడము అంటే ఏదైతే ఈరోజు ఓటర్ లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయో, ఏదైతే ఎస్ఐఆర్ ఉందో అది రద్దు చేయండి. ఓటర్ లిస్టులో అవకతవకలు పెట్టండి, డిబేట్ పెట్టండి. ఇదిగో మేము తీసాము, ఇన్ని డూప్లికేట్ ఓట్లు, వీళ్ళందరూ ఎవరు లేరు, ప్రతిపక్షాలు తీసాయి, డూప్లికేట్ ఓట్లు తీయట్లేదు, అవి ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎస్ఐఆర్ని రద్దు చేయండి. ఇంకోటి, బీజేపీ తన యొక్క ఎన్సీఆర్, ఎన్ఆర్సీ ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ అమలు చేయడం కోసం చేసే కుట్ర తప్ప ఇది వేరేది కాదు. అందుకోసం ప్రజలు మేల్కోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్. దేశంలో ప్రజలు మేల్కోవాలి. తప్పుడు తర్కగా జరిగేటువంటి ఈ రాజ్యాంగ వ్యవస్థ జరుగుతున్నటువంటి ఎన్నికల వ్యవస్థ సరైనటువంటి పద్ధతులు లేదు. పౌరసత్వ సవరణ చట్ట పేరుతో జరిగేటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేసి ఎన్నికల కమిషన్ తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని వామపక్ష పార్టీ సిపిఎం కోరేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.